వృద్ధాప్యం మారకుండా చేయగలవా? చేయలేదు. మార్పు అనివార్యం. నివారించడానికి వీలవుతుందా? వీలు కానే కాదు. జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. ఏమిటండి ఇవన్నీ? పుట్టిన తర్వాత మనలో 6 మార్పులు వస్తున్నాయి. పుట్టడం, ఉండడం, పెరగడం, బాగా పెరగడం, బాగా పెరిగి క్షీణించడం, క్షీణించిన తర్వాత మధ్యలో ఆపత్తుగా ఆపవయ్యా బాబు, కుదరరా? అదేమిటి మరి? నీ చేతిలో లేదు. అర్థమైందండి? ఇవేమి మీ చేతిలో లేవు. షడూర్ములు లేవు, షడ్ వికారములు లేవు. అరిషడ్ వర్గాలు ఉన్నాయా పోనీ మీ చేతిలో? లే. రామ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, ఈర్ష్య, అసూయ ఉన్నాయా లేవా మన చేతిలో? లేవా? ఇవి కూడా ఉన్నాయా లేవా? ఇవి కూడా లేవంటే జెండా ఎత్తేచ్చండి. ఇది చెప్పడానికి ఏముంది అక్కడ? అర్థమైందండి? సరే, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. నెక్స్ట్ నెక్స్ట్ హిరణ్మయ కోశం, 6వ కోశం హిరణ్మయ కోశం. మన చేతిలోనే ఉన్నాయా? మన చేతిలోనే ఉన్నాయా? మనలో కాదు, మన చేతిలో ఉన్నాయా? అంటే మన స్వాధీనంలో ఉన్నాయా? ఏవి నీ చేత కాదు, ఏది మార్చలేవు, ఏవి చేయలేవు. ఓ బ్రహ్మ బ్రహ్మ మాట్లాడు, నాకు అర్థం కదా. మరి ఏది చేతకాని వాడు కూడా బ్రహ్మమేనంటే ఒప్పుకుంటావా? ఏవి అతని స్వాధీనంలో లేవు, ఏవి మార్చలేడు, ఏవి తనకు అనువైనట్లుగా మార్చుకోలేడు. మరి మార్చుకోగలిగిన వాడిని సమర్థుడు అంటున్నావా? గాలి ఎటు వేస్తే అటు కొట్టుకుపోయేవాడిని సమర్థుడు అంటున్నావా? అవునా కాదా? చూసుకోండి, మీరు రోజువారీ జీవితంలో ఏమంటారు? ఏవో ఒడిదుడుకులు వస్తాయండి జీవితంలో. ఒడిదుడుకులు వస్తే తట్టుకున్న వాడిని సమర్థుడు అంటున్నావా? తట్టుకోకుండా వ్యసనపరుడు అయిపోయాడండి, అప్పుడు వాడిని సమర్థుడు అంటున్నావా? ఎందుకని? ఏమిటయ్యా మనదంతా బ్రహ్మం అన్నావు కదా ఇందాక. వాడు మద్యం తాగితే నీకెందుకు, ఇంకోటి తాగితే విషం తాగితే నీకెందుకు? ఏదైనా బ్రహ్మమే కదా. అనవచ్చా? అదిగో అలా అనవచ్చా? అలా అనవచ్చా? ఉచ్చము నీచము ఉన్నాయా లేవా? ఉచ్చము నీచము ఉన్నాయా లేవా? చెయ్య తగినది విడువ తగినది ఉన్నాయా లేవా? ఇప్పుడేగా అన్ని బ్రహ్మమేనను. ఏం చేయాలి ఇప్పుడు? మామిడి పండు నీ చేతిలో పెట్టారండి ప్రసాదం అని గురువు గారు, ఏం చేయాలి? ఏం చేయాలి? ఎందుకు? అది బ్రహ్మం కాదా? అదేమిటి బాగుందే, మనదంతా బ్రహ్మం అంటావు, నాకు అర్థం కాదు. వ్యవహారానికి వచ్చేవాడు అంటే నాకు అర్థం కాదు ఏంటండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏమిటంటే రెండు మనకి కనపడ్డప్పుడు బ్రహ్మము మరుగుకు పోతుంది. మన దృష్టిలో 2 వచ్చినాయండి, అప్పుడు ఏమైపోయింది? బ్రహ్మం పోయింది, తెర వెనక పోయి. ఈ 2 అన్న దృష్టి పోవాలన్నమాట. నేను ఏమన్నారు? ద్వైత దృష్టి ఏమంటారండి దీన్ని? ద్వైత దృష్టి. కాబట్టి జ్ఞానంలో ఇప్పుడు ఏ జ్ఞానం మాట్లాడుకున్నాం మనం? స్వరూప జ్ఞానం. స్వరూప జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ స్వరూప జ్ఞానంలో మనం ఏమని నిర్ణయిస్తాం? నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను కేవల స్వరూపుణ్ణి. ఆఖరి పెట్టి ఏంటండి? కేవల స్వరూపుడు. ఆ కేవల స్వరూపానికి నిర్ణయం పోవాలి అంటే మధ్యలో మజిలీలు ఏమిటి? ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ. ఈ 3 దాటితే కేవలం. అర్థమేనండి? కానీ ఈ 3 దాటాలంటే మరి మనం ఎలా వెళ్ళాలి?
ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఒక విమానం వేసుకుని భూమండలం అంతా ఒక ప్రదక్షిణం చేసి వచ్చాం అనుకోండి, అయినట్టేనంటారా? బయట అయ్యే పని కాదు ఇది. అర్థమైందండి? పోనీ మీ ఊరి గుడిలో 108 ప్రదక్షిణలు చేశారు అనుకోండి, అవుతారంటారా? అవరా? అయ్యో. పోనీ మీ గురువు గారికి 108 ప్రదక్షిణలు చేశారనుకోండి, అవుతారా? బయట ఏం చేసినా వ్యవహారం చేత ఇది నిర్ణయం అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వస్తు నిశ్చయ జ్ఞానం అంటే బ్రహ్మము, నిర్ణయాత్మక జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము. బ్రహ్మ జ్ఞానాన్ని పొందేటప్పుడు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత అన్న 3 నిర్ణయాలు తెలిసే తప్ప బ్రహ్మము తెలియబడదు. ద్వైతం కూడా చెప్పే దేని గురించి? బ్రహ్మము గురించే. విశిష్టాద్వైతం కూడా దేని గురించి చెప్తుంది? బ్రహ్మము గురించే. అద్వైతం కూడా దేని గురించి చెప్తుంది? బ్రహ్మము. కాబట్టి జ్ఞానాతీతము బ్రహ్మము నిర్ణయం చేయాలి అంటే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత అన్న లక్షణాలను బాగా పరిశీలించాలి. ఎంత బాగా పరిశీలించాలి? ఎంత బాగా పరిశీలించాలి? రోజు మీరు మేల్కొంటున్నారా, మేల్కోవటం? ఏమంటే నిద్రపోయి మేల్కుంటున్నారా, మేల్కోవటం లేదా? రాత్రి నిద్రపోయారా, మేల్కొన్నారా? పొద్దున రాత్రి నిద్ర ఉన్నట్టా లేనట్టా? మనకిప్పుడు రాత్రి నిద్ర అనే అనుభవం కలిగినట్టా, కలగనట్టా? కలిగినట్టా, కలగనట్టా? కలిగినట్టేనా? నిద్ర ఉంటే మెలకు ఉన్నట్టా, లేనట్టా? ఉన్నట్టే. నిద్ర మెలకువ ఉంటే కళ ఉన్నట్టా, లేనట్టా? అది కూడా ఉన్నట్టే. నీకు తెలిసే జరుగుతున్నాయంటావా? ఇవి తెలియకుండా జరుగుతున్నాయంటావా? నీకు మెలకువ, నీకు కళ, నీకు నిద్ర తెలిసే జరుగుతున్నాయంటావా? తెలియకుండా జరుగుతున్నాయంట? తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా? ఇది పరిశీలించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇది పరిశీలించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? తిరుమల వెళ్ళాలా వద్దా? వెళ్ళక్కర్లేదా? కాశీ వెళ్ళాలా వద్దా? కర్లేదా? చర్చికి వెళ్ళాలా వద్దా? మసీదుకి వెళ్ళాలా వద్దా? ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా ఈ 3 ఉంటున్నాయా లేదా? ఎక్కడికి వెళ్ళినా ఉన్నాయా లేదా? నీకు తెలిసి జరిగితే జ్ఞానివి, తెలియకుండా జరిగితే అజ్ఞాని. అదే ప్రమాణం. ఎవరికైతే తనలో జరిగేటటువంటి మెలకువ, కళ, నిద్ర తెలిసి జరుగుతాయో వాడెవడు? జ్ఞాని. అవి తెలియకుండా జరిగితే అజ్ఞాని. ఇది జ్ఞానంలో ప్రమాణం. ఆత్మజ్ఞానానికి ప్రమాణం ఏమిటయ్యా? నేను అనేటటువంటిది ఆత్మస్వరూపంగా నిర్ణయించబడాలి అంటే నీ మెలకువ, నీ కళ, నీ నిద్ర నీకు తెలిసి జరగాలి. నీవు కలిసిపోకుండా జరగాలి. ఇప్పుడు అందులో కలిసిపోతున్నావు, కలిసిపోవట్లేదా? మనం నిద్రపోయినప్పుడు నిద్రలో కలిసిపోయాం, మేల్కొన్నప్పుడు కలిసిపోతున్నాం, కళ వచ్చినప్పుడు ఆ కలిసిపోయేవాడెవడో వాడు జీవుడు, కలవని వాడెవడో వాడు ఆత్మ, వాడు సాక్షి. ఈ 3ంటికి ఎవడు సాక్షో వాడే ఆత్మస్వరూపం. ఇక్కడ 3 ఏమిటి? మెలకువ, కళ, నిద్ర. అక్కడేమిటి? అక్కడ కూడా ఉంది సృష్టి, స్థితి, లయం. తెలియకుండా జరిగితే ప్రకృతి. సృష్టి, స్థితి, లయముల యొక్క జ్ఞానం లేకుండానే జరిగిపోతుంటుంది ప్రకృతిలో. కానీ జరిగిపోతుంది, ప్రకృతికి తెలియక్కర్లా. తెలిస్తే బ్రహ్మం, జ్ఞానం, సాక్షి. సృష్టి, స్థితి, లయములకు సాక్షి ఏదో అది బ్రహ్మం. మెలకువ, కళ, నిద్రలకు సాక్షి ఏదో అది ఆత్మ. ఇక్కడ సాక్షి ఆత్మ, అక్కడ సాక్షి బ్రహ్మం. సృష్టి, స్థితి, లయములు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా?
ఉన్నాయా లేవా? మెలకువ కళ నిద్ర ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఇవి ఉంటే ఉన్నట్టే, అంతే, ఒకటే గుర్తు. ఇవి ఉన్నాయంటే అవి ఉన్నాయంటే. మీరందరూ విజయవాడ వెళ్ళారు ఎప్పుడన్నా? విజయవాడ వెళ్ళారా వెళ్ళలేదా? ఏమిటి గుర్తు నువ్వు విజయవాడ ఏంటూ? దుర్గా గుడి చూసేదండి బాబు, అక్కడ తప్ప ఇంకెక్కడా లేదు అక్కడ. మళ్ళా కదా నాకు ఇది విజయవాడ వెళ్ళొచ్చామంటే ఏమిటి గుర్తు తెలిసి ఉండాలి. నా గొడవ అది. విజయవాడ చూసొచ్చానంటే ఏం చూసి ఉండాలి? గుర్తు. ఓ గుర్తు ఉంటుంది, కొండ గుర్తు ఒకటి ఉంటుందా ఉండదా ప్రతి ఊరికి? నేను తిరుమల వెళ్ళొచ్చానని అన్నారండి, ఏం చేసి ఉండాలి? ఆ కొండలే, కొండ ఎక్కడ ఉందో తెలియదు, దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అనుకోండి. ఇప్పుడు ఏం వెళ్ళొచ్చినట్టు ఏం ప్రయోజనం దానివల్ల? దాని ప్రయోజనం ఉందంట. కాబట్టి గురి గుర్తు ఇంపార్టెంట్ అనా కాదా? గురి ఏమిటి? బ్రహ్మము. గుర్తు ఏమిటి? ఆత్మ. గుర్తేమిటండి? ఆత్మ. గురి ఏమిటి? బ్రహ్మము. ఈ రెండు ఒకటా వేరు వేరు? ఇక్కడ సాక్షి, అక్కడ సాక్షి. ఇక్కడ కదలని వాడే, అక్కడ కదలని వాడే. ఇక్కడ మారని వాడే, అక్కడ మారని వాడే. ఇక్కడ కలవని వాడే, అక్కడ కలవని వాడే. ఇక్కడ పురుషుడే, అక్కడ పురుషుడే. ప్రకృతి కాదు. మనం ప్రకృతి ప్రధానంగా జీవిస్తున్నామా, పురుష ప్రధానంగా జీవిస్తున్నాం? ప్రకృతి ప్రధానంగా జీవిస్తున్నామా, పురుష ప్రధానంగా జీవిస్తున్నాం? జీవించాలి కానీ జీవిస్తున్నది మాత్రం ఎలాగా? ప్రకృతి ప్రధానంగా జీవిస్తాం. గుర్తుపెట్టుకోవాలండి. మనం అందరం పంచభూతాత్మకమైన ప్రకృతి ప్రధానంగానే జీవిస్తున్నాం కానీ పంచభూతాలకు సాక్షి అయినటువంటి పురుష ప్రధానంగా మనం జీవించడం లేదు. ఎందుకని? విడవలసినవి విడవకపోవడం వలన, విడవలసిన వాటిని విడవకపోవడం వలన మనం ఎన్ని చదువుకున్నప్పటికీ కూడా నిత్య జీవితంలో గనక పురుష ప్రధానంగా గనక మారకపోతే మనం ఆ పురుషుణ్ణి నిరసించగలిగేటటువంటి కేవల జ్ఞానాన్ని మనం పొందాలి. కేవల జ్ఞానం అంటే ఏంటి? పురుషత్రయాన్ని నిరసించే జ్ఞానానికి కేవల జ్ఞానం అని పేరు. పురుషుడు కూడా మళ్ళీ 3 స్థాయిలో ఉన్నాడు: క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. అసలు పురుష నిర్ణయం అయితే కదా పురుషుడు నిరసించేది. కాబట్టి జ్ఞానము అంటే అర్థం ఏమిటయ్యా? ఆత్మజ్ఞానమే జ్ఞానం. జ్ఞానాతీతం అంటే ఏమిటయ్యా? బ్రహ్మజ్ఞానమే జ్ఞానం. మరి జ్ఞానాతీతం దగ్గర ఆగిపోవచ్చా? అవసరంలా. ఆత్మాతీతం. ఆత్మాతీతం. నెక్స్ట్ లెవెల్ ఏంటండి? ఆత్మాతీతం. ఆత్మ అన్నప్పుడు దేహం ఉండాలా అక్కర్లేదా? ఆత్మ అంటే ఏముండాలి? ఒక ఆధారం ఉండాలి, దేహం ఉండాల్సిందే. అది లేకపోతే కుదరదు. భోజనం చేయాలి అంటే ఏముండాలి? కింద ఏదో ఉండాలి ఆధారం. గాల్లో తినలేవుగా, అంతేనా కాదా? పని అయిపోయినాక ఏం చేసావు? పని అయిపోయినాక ఏం చేసావు? పని అయిపోయినాక ఏం చేసావు? పని అయిపోయినాక ఏం చేసావు? బంగారు కంచమండి బాబు, నేను పారేసాను కడిగింటో భద్రంగా పెడతాను. దాచుకున్నావు. దాచుకోగానే ఏ భావన వచ్చేసింది? ఇందులోకి వచ్చేసాం శరీర భావన.